పైన కూర్చోవడం ఇంత శిక్ష ఉంటుందని నాకు ఈరోజే తెలిసింది. కింద కూర్చోవడమే బాగుంది. అసలు అసలు కదలలేము. అందరు మనం చూస్తున్నారు, ఎవరేమనుకుంటారో ఏమో. నేను 1993లో పార్టీలోకి వెళ్ళిన. అప్పటికి పార్టీ విడిపోయింది. కేసు ఇటు గణపతి ఇద్దరు విడిపోయి ఉన్నారు. నేను లోపల జరిగిన చర్చ ఏంటిదో నాకు తెలియదు. అయితే నేనున్న యూనిట్లో అడిగాను, ఎందుకు విడిపోయారు ఏంటిది అని. ప్రధానంగా కేసు నాకు గుర్తున్న మేరకు చెప్తున్నాను, యాజ్ టీజ్గా నేను చెప్పలేను. అనారోగ్య కారణాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా ఒక కారణము అనేది నా యూనిట్లో సాంబశివరావు మాస్టారు బాధ్యుడిగా ఉండేవాళ్ళు. అయితే ఏదేమైనా పోయినాక నేను వెళ్ళింది క్రాంతి యూనిట్లోకి. చదివించిందంతా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసు రాసినాయి. ఏ వాల్యూమ్స్ అయితే ఇప్పుడు వచ్చినాయో, రాబోయే వాల్యూమ్స్ ఉన్నాయో అవే మార్గదర్శకం. విడిపోయినాక కొన్ని డాక్యుమెంట్స్ చేంజ్ చేసినారు, కానీ ప్రాథమికంగా మాత్రము కేసు రాసినవి. కేసు గారి వ్యాసాలు నేను టైప్ చేసిన, అందువల్ల నాకు కొన్ని విషయాలు తెలుసు. కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతారని అంటారు కదా, అసలు కేసు నిజంగా బల్పం అరిగిపోయినాక కూడా తిరిగినారనమాట ఆయన. ప్రతి విషయంలో, ప్రతి కామ్రేడ్ విషయంలో కూడా ఆయన జాగ్రత్తగా అంటే చూసుకోవడం, కానీ వ్యక్తుల్లో ఉండే లోపాలని, ఆర్గనైజేషన్ పరంగా వచ్చే లోపాలని, సంఘాలు అనేది, వ్యక్తులు అనేది, యూనిట్లు అనేది, సెల్ కమిటీలు అనేది, ప్రతి దాని గురించి రాశారు ఆయన. ముందు ముందు వస్తాయి. అయితే ఈ వాల్యూమ్స్ చివరిలో చెప్పాల్సింది ఇప్పుడే చెప్తున్నా. ఈ వాల్యూమ్స్ 10 సంవత్సరాలు అవుతుంది టైప్ చేసి, కానీ ఇప్పుడు ప్రింట్ అయినవి. ఎందుకు అంటే ఇది లాస్ట్లో చెప్పాలనుకున్న ఆర్థిక కారణాలు కూడా ఒకటి ప్రధాన కారణం. పుస్తకాలు బాగా కొనండి, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే వాటికి సహకారంగా కూడా ఉంటుంది. కేసు గారికి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడాలి? టైప్ చేసిన కొత్తలో అయితే గుర్తుంటాయి కదా, ఏమన్నా మాట్లాడగలను. ఇప్పుడేం మాట్లాడాలి అంటే నాకు అంటే దళంలో పనిచేసినా కాబట్టి అక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి అని అన్నారు. దళం గురించి ఇప్పుడు ఏం చెప్పాలి? ఆయన అప్పుడు చెప్పినా ఇప్పటి వరకు పాటిస్తున్నాము. దళం ఎప్పుడు ఎంట ఉంచుకోవాలి. ఫస్ట్ మొదట వేసింది మానుకోట దళము. ఆ దళానికి గైడ్లైన్స్ రాశారు. దళం అనేది పోయినాక వెపన్ ఎట్లా ఉండాలి, కామ్రేడ్స్ మధ్యన సంబంధాలు ఎట్లా ఉండాలి, ప్రజల మధ్యన సంబంధాలు ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా అంటే దీపం ఎంత శత్రువు మనకు లైట్ అనేది, అవన్నీ కూడా చాలా వివరంగా రాశారు. మళ్ళీ 6 నెలలకు ఇంకొకటి రాశారు, అదే మానుకోట దళం గురించి. ఆ కామ్రేడ్స్ అందరు సెల్ సభ్యులు ఉంటారు. మామూలుగా ఒక దళంలో ఇప్పుడైతే స్క్వాడ్ ఏరియా కమిటీ మెంబర్స్, సెల్ మెంబర్స్, దళ సభ్యులు అని ఉంటారు. కానీ అప్పుడు మొత్తం సెల్ మెంబర్స్తోనే వేసిండు. వేసినప్పుడు అందులో స్థానికులు కాని వాళ్ళు స్థానికులు, అదొక వైరుధ్యం వస్తుంది. తర్వాత వర్గశత్రువుని అంటే చంపాలా వద్దా, చంపితే నిర్బంధం వస్తుంది అని, లేదు మీరు మాటలే చెప్తారు ఆచరణలో లేదని ఇంకా కొందరు దళంలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. అవన్నిటిని కూడా కొంతమంది అక్కడున్న దళ నాయకులు మేము రహస్యాలు ఇక్కడ ఆర్గనైజేషన్ విషయాలు పై కమిటీకి చెప్పమంటారు. అది చాలా తప్పు. ఒక కొరియరు అట్లాంటి సీక్రెట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మిగతా అన్ని పై కమిటీకి తెలియాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇంకోటి, దళం వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రజలని లంచగొండిలుగా తయారు చేయకండి అని ముఖ్యంగా చెప్తారు. మళ్ళీ అదే సందర్భంలో వర్గశత్రువుని కథం చేయమని కూడా చెప్తారు. అంటే వర్గశత్రువు అంటే ప్రజల కంటకుడుగా ఉన్న భూస్వామినో ఇంకెవరో అయి ఉంటారు. మరి దానివల్ల వాళ్ళకి ఆర్థిక లాభము ఏర్పడుతుంది కదా, భూములు వస్తాయి అవన్నీ, మరి అది లంచగొండితనమే అవుతుంది కదా ఒక రకంగా. మళ్ళీ అదే సందర్భంలో చెప్తారు, ఇది కాదు ప్రజల్ని పార్టీలో కూడా సమీకరించాలి, ఇవి నిలుపుకోవాలంటే ఏం చేయాలనేది కూడా ఆయన వివరంగా చెప్తారు. ఇంకోటి, ఈ వర్గశత్రు కథం గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ మధ్య దీనికి సంబంధం ఉందా లేదా అంటే సాహిత్యము కళల గురించి ప్రభాకర్ సార్ అన్న మాట్లాడిండ్రు. ఈ మధ్య
ప్రకాష్ గారు ఒక ఆర్టికల్ రాశారు, కథల పుస్తకం ఒకటి వచ్చింది, 2 సంపుటాలు, ఈ కాలపు తెలుగు కథ, ఇంకొకటి కూడా ఏదో వచ్చింది. దానికి ముందు మాట రాస్తూ, లేకపోతే దాని మీద రివ్యూను నాకు సరిగా గుర్తులేదు, ప్రకాష్ గారు ఒక మాట అన్నారు. అంటే కథము అనేది వచ్చింది కాబట్టి వర్గశత్రువు ఇవి ఆ రోజులలో పార్టీ అంతా విప్లవ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. నేను చదువుతా అనేది కొద్దిగా. ఆ తర్వాత కాలం కమ్యూనిస్టు ఉద్యమంతో కలిసి ప్రవహించింది. విప్లవోద్యమం రేపటి సూర్యోదయం అంటూ నక్సలైట్లు తుపాకులు పేల్చారు. దాని ప్రతిధ్వని సాహిత్యంలో బలంగా వినిపించింది. లే, తిరగబడు, నరుకు, చంపు అంటూ కథలు నవలలు వచ్చిపడ్డాయి. అప్పుడు కథ ముగింపు అంటే భూస్వాముల ఇళ్ల వైపు రైతు కూలీలు కర్రలు పట్టుకొని పరిగెత్తుతూ ఆగ్రహంతో ఊగిపోతూ వెళ్ళడమే. మాదాల రంగారావు, ఆర్ నారాయణమూర్తి అరుపులు, కేకల చౌకబారు వామపక్ష సినిమాలు మనల్ని ముంచెత్తింది, విసిగించింది ఆ కాలమే. ఆవేశం చల్లబడింది, ఉద్యమం ఉసురుమంటూ చెతికిలబడింది. ఇంకా కొంత దీని గురించి కూడా ఇది చాలా అభ్యంతరకరమైంది. అంటే విప్లవోద్యమం గురించి, కథల గురించి ఆయనకున్న అవగాహన ఇది. పల్పు కథలు లాంటి ఇప్పుడు చదివి ఇప్పుడు మర్చిపోయేవి అవన్నీ ఓకే. బీజేపీ అంటే మతోన్మాదం ఇంత విస్తృతంగా విరుచుకుపడుతున్న ఈ సమయంలో అసలు చదివారా కథలు లేదా తెలియదు నాకు. ఈ మధ్యనే వియుక్త కథలు వచ్చినాయి 3 సంకలనాలు, అవి కూడా చదివారా లేదు. కానీ ఇంత గుడ్డిగా ద్వేషం కక్కుతున్నారు, అది చల్లబడిపోయిందంట. అప్పట్లోనే 72లో రాశారు కేఎస్ గారు, ఉద్యమం మీద నిర్బంధం వచ్చి మనం కొద్దిగా వెనుక పట్టగానే అంతా అయిపోయిందని అనేవాళ్ళు ఉంటారు. కానీ వేల మంది సైన్యాన్ని లేదా పోలీసుల్ని దింపుతున్నారు అంటేనే అందులోనే కదా మన బలం ఉంది. ఇంకా అందులో చెప్పాల్సింది ఏముంది, తర్వాత మనం పుంజుకుంటాము అని. వీళ్ళకు కూడా నాకు అంటే దీన్ని వీళ్ళ రైటింగ్స్ ఒక వర్గము వీళ్ళని వ్యతిరేకించడమే కాదు, ఇంటర్నల్గా మతోన్మాదులకి సపోర్టుగా ఉంటున్నారు. అంటే పైకి వ్యతిరేకము అన్నట్టు ఉంటారు కానీ సపోర్టుగా ఉంటున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళని ఒకసారి విప్లవ కథ చదవాలి అని కోరుకుంటున్నా. అట్లాగే వేరే వాళ్ళు కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలని కూడా అనుకుంటున్నా. ఉద్యమాన్ని తిట్టడం కూడా కొంత ఫ్యాషన్ ఈ రోజులలో, ఉద్యమకారులను తిట్టడం, తిట్టే వాళ్ళ పేరు వస్తుంది కదా, అట్లా కూడా చేయని వాళ్ళు అనుకునే ఒక రకమైన ఇది ఉన్నది సమాజంలో. ముఖ్యంగా కళాకారులలో వీళ్ళకి ఈచే ద్వేషాలు చాలా ఎక్కువ ఉంటాయి మామూలు జనం కంటే కూడా. నా అభిప్రాయం, నేను కూడా రచయితనే కానీ. ఓకే, ఇంకొక విషయం చెప్పి, ఈ సంపుటాలు అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. చివరిలో నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. అన్నని ఫోన్ చేసి అడిగితే ఆ నిద్రలో ఉండి అడిగినా ఏ ఆర్టికల్ ఎప్పుడు వచ్చింది అందులో ఏ పదము కూడా చెప్తారు శ్రీనివాస్ అన్న. అంత తరువుగా ఉన్నారు ఈ ఆర్టికల్స్ పట్ల. థ్యాంక్ యూ.